హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వేములవాడ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాము. చాలామంది భక్తులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అనే విషయానికి వస్తే, మీ అందరికీ కూడా తెలుసు, వేములవాడ దేవస్థానంలో మరమ్మతులు చేస్తున్నారు, రోడ్డు వెండింగ్ చేస్తున్నారు, అనగా రోడ్డు వెడల్పు చేస్తున్నారు, అలాగే దేవుని గుడిని డెవలప్ చేస్తున్నారు అనే విషయం అయితే చాలా వీడియోలలో చూస్తున్నారు. ఈరోజు కూడా నేను చెప్పేది అదే. ముందుగా మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్లో ట్రావెల్ బ్లాగ్స్ అయితే వస్తుంటాయి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే, చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, భయ్యా టెంపుల్ క్లోజ్ ఉందా, లేకుంటే ఓపెన్ ఉందా, బంద్ ఉందా అని చెప్పి అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో కామెంట్స్కు ఇప్పుడైతే మనం రిప్లై ఇవ్వబోతున్నాము. మిత్రులు వెంబడాడకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అని అంటే, వేములవాడ గుడి అనేది ఇప్పుడప్పుడే క్లోజ్ చేయరు. ఎందుకంటే చాలామంది భక్తులు అయితే వేములవాడకు తరలి రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకా రోడ్డు పనులు ఏవైతే ఉన్నాయో దాదాపు 3 నెలలు అవుతుంది కదా. సో 3 నెలల నుంచి పని అయితే పూర్తి కాలేదు. రోడ్డు పని పూర్తయిన తర్వాత గుడి విషయం అయితే ఆలోచిస్తారు. రోడ్డు పని ఇంతకు నిన్న ఇవాళ అలా అంటే 2 రోజుల నుంచి అటు ఇటుగా కొంచెం మట్టి తీసేయడం అనేది జరుగుతుంది గుడి ముందర. విషయం ఏంటంటే, ప్రజలకు ఉన్న డౌట్ ఏంటంటే, మరి రాజన్న ఆలయం క్లోజ్ చేస్తారు అనే విషయం అనమాట. సో రాజన్న ఆలయం క్లోజ్ చేస్తారు అంటే, ఇక్కడ మనం చూస్తున్నాము న్యూస్లో కానీ బయట కానీ పబ్లిక్ టాక్ ఏంటంటే, ఏమంటున్నారంటే ఇప్పుడప్పుడే క్లోజ్ చేయరు. సో ఇప్పుడప్పుడే క్లోజ్ చేయరు, ఎందుకు అంత భయపడుతున్నారు అనే విషయం అయితే మనకు వినిపిస్తుంది అనమాట. సో రోజు మనం అక్కడే రాజన్న గుడి దగ్గర తిరుగుతాం కాబట్టి నాకు వినిపించినంత మందం అయితే గుడి ఇప్పుడే క్లోజ్ చేయరు. ఎందుకంటే అడ్వాన్స్గా అప్డేట్ అయితే ఇచ్చారు, కానీ ఇప్పుడప్పుడే క్లోజ్ చేయరు, చాలా టైం పడుతుంది క్లోజ్ చేయడానికి. అసలు క్లోజ్ చేస్తారు అనే నమ్మకం కూడా లేదు, ఎందుకంటే ఇంకా రోడ్డు పనులు పూర్తి కాలేవు కాబట్టి. మేము రావచ్చా అని చెప్పి కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. అందరూ రావచ్చు, ప్రతి ఒక్కరు రావచ్చు, వచ్చి దర్శనం చేసుకోవచ్చు, వెళ్ళచ్చు. ఇంకా కొన్ని సమస్యలు కూడా అడుగుతున్నారు. అయితే రాజన్న ఆలయంలోనా లేకుంటే దర్శనం భీమన్న ఆలయంలోనా అని చెప్పి కూడా అడుగుతున్నారు అన్నమాట. సో ప్రస్తుతానికి మీకు ఎలా చెప్పాలంటే, భీమన్న ఆలయంలోనైతే పూజలు అనేటివి ఆ దేవునికే జరుగుతున్నాయి. శివుని ఆలయంలో అంటే రాజన్న ఆలయంలో గర్భగుడిలోనే పూజలు అయితే జరుగుతున్నాయి. దర్శనాలు కూడా రాజన్న ఆలయంలోనే జరుగుతున్నాయి. ఇంకా భీమన్న ఆలయంలోకి అయితే మార్చలేదండి. ప్రతి ఒక్కరు కూడా రండి, విజిట్ చేయండి. ఇప్పుడప్పుడే క్లోజ్ చేసే అవకాశం లేదు. క్లోజ్ చేసినప్పుడు అయితే నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. తర్వాత ఇక్కడ మనకు కొన్ని సమస్యలు అంటే ఏంటి, గుండంలో స్నానాలు చేయనిస్తున్నారని చెప్పి అయితే అడుగుతున్నారు భక్తులు. సో గుండంలోనైతే స్నానాలు చేయనిస్తున్నారండి, గుండంలోనే స్నానాలు చేస్తున్నారు ప్రస్తుతానికి. కాకపోతే కొంచెం గుండంలో చేస్తున్నారు, పక్కన నల్లలు కూడా ఉన్నాయి, నల్లలలో కూడా అయితే ప్రజలైతే స్నానాలు అయితే చేస్తున్నారన్నమాట. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, దర్గా విషయం ఏంటి బ్రో అని చెప్పి. దర్గా గురించి ఇప్పుడు మనం మాట్లాడడానికి ఏం లేదు. ఆలయం ఓపెన్ ఉందా లేదా అనేది ప్రస్తుతానికి దర్గా గురించి ఎవరు కూడా ప్రస్తావన లేదు. ఎందుకంటే అది పురాతనం నుంచి వస్తుంది కాబట్టి దానికి ప్రభుత్వం కానీ దేవస్థానం అధికారులు వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారండి. మనం ప్రస్తుతం చూస్తే మాత్రం గుడి అయితే ఓపెన్లో ఉంది. గుడి గురించి ఏమి ఇబ్బంది లేదు, వచ్చే భక్తులు రావచ్చు, చేసే పూజలు చేయొచ్చు, వెళ్ళొచ్చండి. మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే, లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం పబ్లిక్ టాక్ అనమాట. పబ్లిక్ అంటున్నారు నవంబర్లో గుడి క్లోజ్ చేస్తారట అని చెప్పి అంటున్నారు అనమాట. కాకపోతే నవంబర్లో కూడా క్లోజ్ చేస్తారు అంటే నేను నమ్మను. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. అది ఎలా చేస్తారనేది ఆ టైంలో నేనైతే మీకు చెప్తానండి. అయితే ఒక మిత్రుడు మనకు కామెంట్ చేశాడు, ఏంటి అని అంటే, బ్రదరు మనకు ఇక్కడ కొడిమేల కట ఒక ఫ్లాగ్ చేయని చెప్పి ఇచ్చాడు. సో నాకు అర్థం కాలేదు, బ్రదర్ కొడిమేల కడ ఏముంది, నేను ఏం బ్లాగ్ చేయాలి, ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. చెప్తే నేనైతే మీకు చేసి పెడతానమాట. ఓకే ఫ్రెండ్స్, గుడి అయితే ఓపెన్లో ఉంది, రావచ్చు, పూజలు, దర్శనాలు, అర్చనలు అన్నీ చేసుకోవచ్చు, వెళ్ళచ్చు. దీని గురించి అయితే ఎలాంటి డౌట్స్ అవసరం లేదు.
మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.